ప్రపంచంలో బోట్స్వానా దేశంలో ఏనుగులు ఎక్కువనే, ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానాలో, ఆ తర్వాత జింబాబ్వేలో ఎక్కువనే అన్నమాట. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా డ్రాట్ కండిషన్స్, కరువు వచ్చేసి జింబాబ్వేలో ఏనుగులు చచ్చిపోయాయి. అక్కడ క్లైమేట్ ఇష్యూస్ కానీ, అక్కడ ఫండింగ్, ఏనుగుల్ని పెంచి పోషించడానికి డబ్బులు కానీ, ఇవన్నీ ఆలోచించింది. అండ్ అక్కడ టూరిజం కెపాసిటీ, ఇవన్నీ చూసి జింబాబ్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట. చాలా దేశాలు ఈ మధ్య ఇలా నిర్ణయాలు తీసుకుంటారు కల్ చేసేద్దామని. అయితే ఈ ఏనుగులు ఏవైతే జింబాబ్వేలో ఉన్నాయో అవి ఆఫ్రికన్ సవన్నా వెరైటీ అన్నమాట. ఇవి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ స్పీషీస్ లో ఉన్నాయి. అంటే వీటిని చంపడం అంత ఈజీ కాదు, కానీ ఆ దేశం నిర్ణయం తీసుకుని వీటిని చంపేస్తుంది అనమాట. ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ అనేవి కీ స్టోన్ స్పీషీస్ అనమాట. వాటిని ఇకోసిస్టమ్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. ఎలిఫెంట్స్ దాదాపు ప్రతిరోజు 150 kgs ఆఫ్ ఫుడ్ తీసుకుంటే 100 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాయి అనమాట. అయితే అవి ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని అంటాం. బయోడైవర్సిటీని కాపాడటంలో, ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడంలో అవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి వాటిని కీ స్టోన్ స్పీషీస్ అంటాం అనమాట. వాటి డంగ్ కూడా, అంటే అవి ఫుడ్ ఎక్స్క్రీట్ చేస్తే దానిలోంచి రకరకాల సీడ్స్ నీళ్ళల్లో, ఆ సాయిల్లో కొట్టుకుని వెళ్ళిపోయి చాలా కొత్త కొత్త మొక్కలు, కొత్త కొత్త వెరైటీస్ కూడా మొలుస్తాయి అనమాట. సో ఏనుగుల్ని చంపడం అంత మంచిది కాదని చెప్పి కన్జర్వేషనిస్టులు అంటున్నారు. ఎలిఫెంట్స్ మరో కీలక పాత్ర కూడా పోషిస్తాయి. అవి ల్యాండ్స్కేప్స్ని మాడిఫై చేస్తాయి. ఏ చెట్లు, ఏ ష్రబ్స్ విపరీతంగా పెరగకుండా చూస్తాయి. వాటి నీటి కోసం గుంతలు తీసుకుంటాయి కదా, ఆ గుంతల్లో నీళ్లు ఏర్పడి వేరే ఎనిమల్స్ కూడా నీళ్లు తాగుతూ ఉంటాయి అనమాట. ఎలిఫెంట్స్ అనేవి ఒక కీ స్టోన్ స్పీషీస్ అని చెప్పొచ్చు.